దావీదు మిక్కిలి బాధ పొంది మిక్కిలి ఏడవడం మొదలుపెట్టాడు. ఏడ్చే ఓపిక లేకుండా అయిపోయాడు. మహారాజా దావీదా, నీవేంటి, నీ స్థాయి ఏమిటి? నువ్వు ఒడిసెలతో కార్యం చేసావు. నిన్ను చూస్తే జనం భయపడ్డారు. సింహం కూడా గడగడలాడిందిగా. ఇప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? కారణం ఏమిటంటే దేవుని ఆలోచన కాక సొంత నిర్ణయాలు చేయటం. దండం పెట్టి మీ అందరికీ చెబుతున్నాను, మీ కుటుంబ విషయాలను, వ్యాపారమైన, ఉద్యోగం ఏదైనా ఉదయాన్నే మనం బలిపీఠం కట్టాలి. తెల్లవారుజామున మోకరించి ప్రార్థన చేయగలగాలి. వేకువజామున ఆయనకి అన్నీ చెప్పాలయ్యా, ఇంటర్వ్యూకి వెళుతున్నానయ్యా, పరీక్షకి వెళుతున్నానయ్యా, అయ్యో చదువుకి వెళుతున్నానయ్యా, నా బిడ్డను బస్సు ఎక్కిస్తున్నానయ్యా, మేము చేసే ఈ పనులన్నీ ఒక్కడిగాక అన్నీ యాకరువు పెట్టు. నీ ప్రార్థనను ఎప్పుడైతే తన దగ్గరకు వెళతాయో, నా బిడ్డ నా దగ్గర నన్ను సలహా అడుగుతున్నాడు, నా మీద భారం మోపుతున్నాడు, నేను చెప్పినట్టే చేయాలని కోరుకుంటున్నాడు, ఇతనిని కాపాడుటకు నేను దూతలను పంపిస్తాను. లోతు ఎక్కడున్నాను అన్నాడు. అబ్రహాం దగ్గర నేనున్నాను అన్నాడు. ఆగరంటుంది, నేను ఎక్కడున్నాను, ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతా. ఇదిగో ఆ మోయాబు దేశానికి వెళ్ళి వాళ్ళు అంటారు, మేము బెత్లెహేములో ఉండం, మేము అక్కడికి వెళతాం. అంటే మీ సొంత నిర్ణయాలు, ఇది మంచిది కాదు అది మంచిది కాదు అని నిర్ణయించి దేవుని యొక్క విచారణ చేయకుండా వెళితే చివరి మాట మీరు చదవాల్సింది, దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరి ఆ పరిస్థితి మనకెందుకు రావాలి? కనుక దావీదు భక్తిహీనుడని కాదు, కానీ బుద్ధి చెప్పడానికి మనకొక సందేశంలాగా మిగిలింది. కనుక ఎప్పుడైనా దేవుని ఆలోచన లేకుండా నువ్వు వెళుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, జాగ్రత్త.